గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు హైట్ ఆఫ్ కాలిమేషన్ మెథడ్ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ కన్జుగేటివ్ రీడింగ్స్ వర్ టేకెన్ విత్ ఎ డంపీ లెవెల్ 1.895, 1.500, 1.865, 2.570, 2.900, 2.410, 2.520 and 2.960. The levels was shifted after 4 and 6 readings. The RL of first point was 30.500. Using collimation method, apply checks. ఇప్పుడు మనకి క్వశ్చన్లో కాలిమేషన్ మెథడ్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటుండు, మళ్ళీ చెక్ అప్లై చేయమంటుండు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 4th దగ్గర 6th దగ్గర ఇన్స్ట్రుమెంట్ అనేది షిఫ్ట్ అయింది అని చెప్తున్నాడు. ఫస్ట్ మనం డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనం ఇన్స్ట్రుమెంట్ అనేది, సపోజ్ ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, ఇది డంపీ లెవెల్. ఇక్కడ మనకు ఇన్స్ట్రుమెంట్ అనేది ఎక్కడ షిఫ్ట్ అవుతుంది అన్నాడు, 4th దగ్గర, మళ్ళీ 6th దగ్గర అని అన్నాడు. అంటే ఏంటి, ఫస్ట్ మనం ఇలా నార్మల్గా ఒకటి గ్రౌండ్ లాగా డ్రా చేసుకుందాం, అజ్యూమ్ చేసుకుందాం. ఓకేనా. ఫస్ట్ పాయింట్ మనం తీసుకునేది ఏంటంటే బ్యాక్ సైడ్. ఈ బ్యాక్ సైడ్ రీడింగ్ ఎంత, 1.895. సెకండ్ తీసుకునేది ఏంటిది, ఇంటర్మీడియట్ పాయింట్ 1.500. థర్డ్ది ఇంటర్మీడియట్ ఫస్ట్ పాయింట్, ఇది ఇంటర్మీడియట్ సెకండ్ పాయింట్ 1.865. ఇప్పుడు మనం లాస్ట్ తీసుకునేదాన్ని 4 సైడ్ రీడింగ్ 2.570. ఇక్కడ 4th దగ్గర మనకి ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ అవుతుంది అని అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేసుకున్నాం. దీన్ని ఏమంటారు, చేంజింగ్ పాయింట్ 2. చేంజింగ్ పాయింట్ 2 ఇప్పుడు ఇక్కడ నుండి మనకు ఎంత వచ్చేది, ఇదే 4 సైడ్ రీడింగ్ 2.990 అనేది బ్యాక్ సైడ్ రీడింగ్. ఇప్పుడు మనం చేంజింగ్ పాయింట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ 2.410. ఇప్పుడు నెక్స్ట్ చేంజింగ్ పాయింట్ 3, బ్యాక్ సైడ్ రీడింగ్ 2.410. ఇది గ్రౌండ్. మనం ఆల్రెడీ గ్రౌండ్ వేసేసుకున్నాం. ఫస్ట్ వచ్చేది బ్యాక్ సైడ్, ఇంటర్మీడియట్ సైడ్ 1.2. ఇప్పుడు మనం ఈ బాక్స్లో ఎలా వేసుకోవాలంటే, ఫస్ట్ మనం 6 కాలమ్స్ తోటి బాక్స్ అనేది వేసుకోవాలి. స్టేషన్, బ్యాక్ సైడ్, ఇంటర్మీడియట్ సైడ్, 4 సైడ్, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, రెడ్యూసర్ లెవెల్. ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ రీడింగ్, ఇది బ్యాక్ సైడ్ రీడింగ్ ఫస్ట్. తర్వాత మధ్యలో ఇంటర్మీడియట్ పాయింట్స్ వచ్చినాయి కదా, ఇవి ఇంటర్మీడియట్ కాలమ్స్లో వేసుకోవాలి. తర్వాత లాస్ట్ పాయింట్ 2.570, ఇది 4 సైడ్ రీడింగ్లో వేసుకోవాలి. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే 4th సైడ్ రీడింగ్ తర్వాత ఇన్స్ట్రుమెంట్ అనేది షిఫ్ట్ అయింది అని అన్నారు. సో మనం ఏం చేయాలంటే ఈ 2.990 అనేది బ్యాక్ సైడ్ వస్తుంది. సో ఇది మనం సేమ్ ఈ 2.570 అనేది 4 సైడ్ కదా, ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. అంటే 2.990 అనేది బ్యాక్ సైడ్ రీడింగ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇక్కడ 2.410 దగ్గర షిఫ్ట్ అవుతుంది అన్నారు. అంటే ఇది బ్యాక్ సైడ్ అవుతుంది. ఇది అనేది 2.520 అనేది ఇంటర్మీడియట్ అవుతుంది. ఇంకొక పాయింట్ ఉంది, ఈ 2.520 ఇంటర్మీడియట్ పాయింట్, 2.960 అనేది లాస్ట్ రీడింగ్, అంటే 4 సైడ్ రీడింగ్. సో మనం దానికి తగ్గట్టు ఈ బాక్స్లో వేసుకున్నాం. మనకి ఆర్ఎల్ పాయింట్ అనేది క్వశ్చన్లోనే ఇచ్చారు, 30.500 ఇచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ని ఫైండ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఈ ఆర్ఎల్ పాయింట్ ప్లస్ ఈ బ్యాక్ సైడ్ రీడింగ్, ఇవి రెండింటిని ప్లస్ చేస్తే, బ్యాక్ సైడ్ని ఆర్ఎల్ని ప్లస్ చేస్తే మనకు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ 1 అనేది వస్తుంది. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఫస్ట్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎల్ ఆఫ్ ఫస్ట్ పాయింట్, ఆర్ఎల్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ ప్లస్ బ్యాక్ సైడ్ రీడింగ్, ఇవి రెండింటిని మనం ప్లస్ చేయాలి. 30.500 ప్లస్ 1.895 చేస్తే మనకు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఫస్ట్ పాయింట్ అనేది వస్తుంది 32.395. నార్మల్ డివిజన్, నార్మల్ ప్లస్ నేను చేశాను. 30.500 ఇక్కడ ఏముంది 1.895. ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ సేమ్ పెట్టుకొని ఇక్కడ 1.895 2 3. మీరు కూడా నార్మల్గా నార్మల్గా అడిషన్ చేసుకోవచ్చు. నార్మల్గా అడిషన్ చేసుకుంటే ఇలానే వస్తుంది. క్యాల్సీలో యూజ్ చేయకుండా కూడా నార్మల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆర్ఎల్ ఆఫ్ సెకండ్ పాయింట్ని ఫైండ్. ఆర్ఎల్ ఆఫ్ సెకండ్ పాయింట్
RL ఆఫ్ సెకండ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం హైట్ ఆఫ్ కాలిమేషన్ మైనస్ ఇంటర్మీడియట్ పాయింట్ 1 దీన్ని మనం మైనస్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది. ఫస్ట్ మనం ఇది బాక్స్లో వేసుకుందాం. 32.395 ఇంతకుముందు మనం ఫైండ్ చేసిన వాల్యూ వచ్చింది ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 32.395 మైనస్ ఇంటర్మీడియట్ పాయింట్. ఇప్పుడు నేను మీకు క్యాల్సిలో కొట్టి చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 2.395 మైనస్ 1.500 కొడితే మనకు వాల్యూ ఎంత వచ్చింది? 30.895 వచ్చింది. 30.895 ఇది అనేది ఏం వాల్యూ? RL ఆఫ్ సెకండ్ పాయింట్. ఇప్పుడు మనం దీన్ని బాక్స్లో వేసుకోవాలి. RL ఆఫ్ సెకండ్ పాయింట్ ఎంత? 30.895. ఇది మనకు ఈజీగా అర్థం అవ్వడానికి మీరు ఇలా లైన్స్ కొట్టుకోండి, దేనిది దానికి. ఇప్పుడు నెక్స్ట్ మనం RL ఆఫ్ థర్డ్ పాయింట్ ఫైండ్ చేయాలంటే సేమ్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మైనస్ ఇంటర్మీడియట్ సైడ్, ఇవి రెండింటిని మనం మైనస్ చేస్తే మనకు వాల్యూ అనేది వస్తుంది. అంటే ఏంటిది? మనం RL ఆఫ్ థర్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ఫార్మేషన్ మైనస్ ఇంటర్మీడియట్ సైడ్ 0.2, సేమ్ వాల్యూ వస్తుంది. 32.395 మైనస్ 1.865 చేస్తే 30.530 వస్తుంది RL ఆఫ్ థర్డ్ పాయింట్. ఇప్పుడు మనం బాక్స్లో వేసుకుందాం 30.530. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? RL ఆఫ్ ఫోర్త్ పాయింట్ని ఫైండ్ అవుట్. ఇప్పుడు నెక్స్ట్ RL ఆఫ్ ఫోర్త్ పాయింట్ అంటే ఏంటిది? హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మైనస్ 4 సైడ్ రీడింగ్. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ తీసుకున్నాం, ఇంటర్మీడియట్ 2, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ తీసుకోవాల్సింది ఏంటిది? అది 4 సైడ్ రీడింగ్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 32.395 మైనస్ 2.570 చేయండి. చేస్తే మనకు RL ఆఫ్ ఫోర్త్ పాయింట్ అనేది వస్తుంది. RL ఆఫ్ ఫోర్త్ పాయింట్ అంటే ఎంత అంటే 29.825. ఇప్పుడు ఇది RL ఆఫ్ ఫోర్త్ పాయింట్ అనేది బాక్స్లో వేసుకుంటాం 29.825. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటిదంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ సెకండ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ సెకండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఇంతకుముందు మీ ఫస్ట్ చెప్పిన కదా, RL ఆఫ్ ఫోర్త్ పాయింట్ ప్లస్ బ్యాక్ సైడ్ రీడింగ్. RL ఆఫ్ ఫోర్త్ పాయింట్ అంటే ఎంత? ఇక్కడ ఉంది కదా 29.825. చూడండి 29.825 ప్లస్ 2.990 చేస్తే మనకు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వాల్యూ అనేది వస్తుంది. అంటే ఏంటిది? 29.825 ప్లస్ బ్యాక్ సైడ్ రీడింగ్ 2.990 చేస్తే మనకు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ సెకండ్ పాయింట్ అనేది వస్తుంది. సెకండ్ పాయింట్ ఎంత వస్తుంది అంటే 32.815. నేను నార్మల్గా అడిషన్ చేస్తున్నాను, క్యాల్సి యూజ్ చేయకుండా. మీరు కూడా నార్మల్గా అడిషన్ చేయండి, మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం హైట్ ఆఫ్ కాలిమేషన్ సెకండ్ పాయింట్ వచ్చింది కదా, అది మనం బాక్స్లో వేసుకోవాలి. ఎంత? 32.815. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం RL ఆఫ్ ఫిఫ్త్ పాయింట్ని ఫైండ్ చేయాలి. RL ఆఫ్ ఫిఫ్త్ పాయింట్ అంటే ఏంటిది? హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మైనస్ 4 సైడ్ రీడింగ్. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇంతకుముందు మనం చేసినాం కదా 32.815, ఇదే వాల్యూని
వేసుకొని మైనస్ 4 సైడ్ రీడింగ్. 4 సైడ్ రీడింగ్ అంటే ఇక్కడ మనకు బాక్స్లో ఉంది 2.020. ఈ వాల్యూని ఇక్కడ వేసుకోవాలి 2.020 చేస్తే మనకు ఎంత వస్తుందంటే 30.795 వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూని మనం ఇక్కడ వేసుకోవాలి 30.795. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు హైట్ ఆఫ్ కాల్మేషన్ థర్డ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే హైట్ ఆఫ్ కాల్మేషన్ది థర్డ్ పాయింట్ ఫైండ్ చేయాలంటే ఏంటిది, ఆర్ఎల్ ఆఫ్ ఇది ఎన్నో పాయింట్, ఆర్ఎల్ ఆఫ్ ఫిఫ్త్ పాయింట్. ఆర్ఎల్ ఆఫ్ ఫిఫ్త్ పాయింట్ ప్లస్ బ్యాక్ సైడ్ రీడింగ్ అంటే ఎంత 30.795 ప్లస్ 2.410 చేస్తే మనకు హైట్ ఆఫ్ కాల్మేషన్ది థర్డ్ పాయింట్ అనేది వస్తుంది. ఎంత వచ్చిందంటే 33.205. ఇది మనం ఇందులో వేసుకోవాలి 33.205. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఆర్ఎల్ ఆఫ్ సిక్స్త్ పాయింట్ని ఫైండ్ చేయాలి. ఆర్ఎల్ ఆఫ్ సిక్స్త్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ థర్డ్ పాయింట్ మైనస్ దీనిలోకి వెళ్ళి ఇంటర్మీడియట్ పాయింట్ని మైనస్ చేయాలి. ఇంటర్మీడియట్ పాయింట్ అంటే ఎంత 33.205 మైనస్ 2.520 చేస్తే మనకు ఆర్ఎల్ సిక్స్త్ పాయింట్ అనేది వస్తుంది. ఆర్ఎల్ సిక్స్త్ పాయింట్ అనేది ఎంత 30.685. 30.685. సో ఇది మనం బాక్స్లో వేసుకోవాలి 30.685. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఆర్ఎల్ ఆఫ్ సెవెంత్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ఎల్ ఆఫ్ సెవెంత్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ 3 మైనస్ 4 సైడ్ రీడింగ్ అంటే ఏంటిది 33.205 మైనస్ 2.960 చేస్తే మనకు లాస్ట్ వాల్యూ అనేది వస్తుంది. ఆర్ఎల్ 30.245 వస్తుంది. ఈ వాల్యూని మనం బాక్స్లో వేసుకుందాం 30.245. సో మనం లాస్ట్కి అయితే హైట్ ఆఫ్ కాల్మేషన్ మెథడ్ యూజ్ చేసి మనం ఇదంతా చేసినాం. మీరు ఒక 2 times ఈ వీడియోని చూడండి, మీకు అర్థమవుతుంది. కొంచెం కన్ఫ్యూజింగ్ లెక్కనే ఉంటుంది, ఈజీగా అర్థం. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకొక ఈజీ ప్రాబ్లం చేసి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చెక్, దీనికి చెక్ వస్తుంది. చెక్ ఏంటిదంటే బ్యాక్ సైడ్ రీడింగ్స్ మైనస్ 4 సైడ్ రీడింగ్స్ ఈక్వల్స్ టు లాస్ట్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆర్ఎల్. అంటే ఏంటిది బ్యాక్ సైడ్ రీడింగ్స్. బ్యాక్ సైడ్ రీడింగ్స్ అంటే ఏంటిది, ఇప్పుడు మనం ఈ కాలంలో ఉన్నాయి కదా 1.895, 2.900, 2.410 ఇవన్నిటిని ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది కదా, దాన్ని ఇక్కడ వేసుకోవాలి. నాకు ఎంత వచ్చిందంటే 7.295 వచ్చింది. తర్వాత 4 సైడ్ రీడింగ్స్. 4 సైడ్ రీడింగ్స్ అంటే ఇవి 2.570, 2.2020, 2.960 ఇవన్నిటిని అడిషన్ చేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ వేసుకోవాలి. నాకు 7.500 వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ ఆర్ఎల్ ఫస్ట్ ఆర్ఎల్. లాస్ట్ ఆర్ఎల్ అంటే ఏంటిది, ఇది 30.245 అనేది లాస్ట్ ఆర్ఎల్, 30.500 అనేది ఫస్ట్ ఆర్ఎల్. -2. సో నాకు ఇంత అయితే మనది ప్రాబ్లం అనేది కరెక్ట్ అన్నట్టు. ఇలా లాస్ట్ ఆర్ఎల్ ఫస్ట్ ఆర్ఎల్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి దీన్ని మైనస్, దీనిలోకి దీన్ని మైనస్. మీరు క్యాజువల్ అన్న కొట్టుకోండి, లేకపోతే నార్మల్గానన్నా చేయండి, మీకు ఎలా వస్తే అలా చేయండి. చూడండి సేమ్ నాకు సేమ్ వాల్యూ వచ్చింది. మనకు అప్పుడప్పుడు కొంచెం చేంజ్ అవుతాయి. ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఇక్కడ 0.845 వచ్చి ఇక్కడ 0.640 అట్లా కొంచెం కొంచెం చేంజెస్ వస్తాయి, కానీ బాగా వేరియేషన్స్ అనేది రాదు. ఇక్కడ 4.32 వచ్చి ఇక్కడ 8.32 అట్లా వస్తే మనది రాంగ్ అన్నట్టు ప్రాబ్లం. మనం మళ్ళీ ఒకసారి ఈ చెక్ అనేది కరెక్ట్ వస్తే మనకు ప్రాబ్లం కరెక్ట్ వచ్చినట్టు. సో మనం హైట్ ఆఫ్ కాల్మేషన్ మెథడ్ ఎలా చేసుకుంటాం, నేను నెక్స్ట్
వీడియోలో రైజ్ అండ్ ఫాల్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.